ఎక్కడన్నా ప్రజల్లోకి వెళ్ళి ఏదన్నా ఒక మీటింగ్ చెప్తున్నా, ఎక్కడన్నా ప్రెస్ మీట్ ఇచ్చినా కూడా మేము ఎవరిని ఊరుకో ఒక్కొక్కళ్ళ తాట తీస్తాం. అది ఏంటి, నువ్వు అధికారంలోకి వచ్చావు, వచ్చిన తర్వాత తాట తీస్తానికి మీరెందుకు తీసుకోవాలి, మీరెందుకు అనాలి? దానికి చట్టం అనేది ఒకటి ఉంది, దాన్ని శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, దాని పద్ధతిలో వెళ్ళాలి. కానీ అదే సినిమా డైలాగులు కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్తున్నట్టు మాట్లాడితే మరి అంత ధైర్యం ఉన్న ఆయన ఎక్కడా కూడా లోకేష్ గారిని 2019లో ఇది చేసినప్పుడు లోకేష్ గారు అన్నారు. మరి లోకేష్ గారు అంటే భయమా? లోకేష్ ని ఎంత చూస్తాననల్లా, నా తల్లిదండ్రులు తిప్పించానల్లా, లోకేష్ గారు అని మాట్లాడారు. మరి అది ఎలాంటి స్క్రిప్ట్ అంటారు? మొన్న సంవత్సరం జరిగి తొలడుగు అని చెప్పని మీటింగ్ జరిగింది. దానిలో కూడా వచ్చి ఆయన స్టేజ్ మీద ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రిగా, డిప్యూటీ సీఎం గా మాట్లాడేటప్పుడు ప్రజలకు ఏమని ఇవ్వాలి సార్? మేము సంవత్సరం పాటు మా యొక్క అధికారాన్ని తీసుకొచ్చి, అధికారంలోకి వచ్చి మేము సంవత్సరం అయింది, మేము ఇలాంటి చేసాం, ఇలాంటి కార్యక్రమాలు చేసాం. దీనికి అన్ని రకాలుగా ఎవరైనా కానీ చట్టం ముందు అతీతులు కారు, ఎవరు తప్పు చేసినా శిక్షిస్తాం. ముఖ్యంగా మేము గత ప్రభుత్వంలో ఎవరినైతే తప్పులు చేశారో వాళ్ళ శిక్ష అనగానే ఎవరినైనా తాట తీస్తా, ఎందుకు అది? ఆ పదజాలం ఎప్పుడు మానుకుంటారు? అది ఇంకా కొత్త కాదు ఆయనకి, అది అలవాటు అయిపోయినటువంటి పదజాలం. అది ఆయన ఇది కాదు, ఎంత బాధ్యత కలిగినటువంటి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు అలవాటైన పదం. అండ్ ఆయన స్పష్టంగా చెప్పాడు, నాకు పాలన అనుభవం లేదు. అంతకుముందేమో నా చేతిలోకి పాలనిస్తే ఒక్కొక్కళ్ళ సంగతి చూపిస్తా, ఒక్కొక్క రకంగా ఇచ్చేస్తా, అసలు పాలన అంటే ఏంటో చూపిస్తాం. మరి అది ఆయన నోటితోనే పాలన అంటే నాకు రాదని ఆయన ఒప్పుకున్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారికి పాలన తెలుసు, నాకు ఓన్లీ తిరగబడటం మాత్రమే తెలుసు, నాకు పోరాడటం మాత్రమే తెలుసు, నేను ఆయన కాళ్ళ దగ్గరే ఉంటాను, ఆయన ఏం చెప్తే అది చేస్తానని అన్నారు. ప్రతి మాటలో ఆయనే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏం అబద్ధాలు చెప్పి ప్రజల్లోకి వచ్చారో వాళ్ళకి తెలుసు, ఏం వాగ్దానాలు చేసి ప్రజల్లోకి వచ్చారో వాళ్ళకి తెలుసు. ఇవాళ అవన్నీ మానేసేసి చేయాల్సిన వాగ్దానాలు ఏదో చెప్పి కనీసం అవన్నీ నిలబెట్టుకుంటే బాగుంటది. ఇప్పుడు మీరు తాట తీస్తాము, తిత్తి తీస్తాము, తంతాము, బాగుంటుంది. మీకు అది అలవాటు, అది చేసుకోండి, ఎవరైనా చేయలేరు. ఎప్పుడో మేమంతా తిరగబడే రోజు వరకు మీరు మాటలు అంటానే ఉంటారు. తిరగబడిన రోజున ఏం చేస్తారు చెప్పండి? అంటే తిరగబడ్డం అంటే మా చేత కాదా పోనీ తంతం? మాకు తంతం చేత రాదండి, మాకు చిత్తి తీయడం చేత రాదా? 2 క్షణాలు పట్టదు. జగన్మోహన్ రెడ్డి గారు మనది ఆ పద్ధతి కాదు, మనం కేవలం ప్రజాస్వామ్యంలో మనం దేనికి ప్రజల సమస్యల మీద పోరాటం చేద్దాం, దాన్ని తప్పించి ఇంకా వేరే విషయాలు మనం మాట్లాడొద్దు, వాళ్ళు మాట్లాడినా వాళ్ళ యొక్క సభ్యతకి వదిలేద్దాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి వీళ్ళు మాట్లాడింది చాలా బాధగా అనిపిస్తుంది. సంబంధం లేని డైలాగులను వాళ్ళే కలుపుతున్నారు, సంబంధం లేనటువంటి విషయాలు వాళ్ళే కలిపి ఆపాదించి మరి జగన్మోహన్ రెడ్డి గారు పోస్తా అంటున్నారు. ఇదని మరి అంత పద్ధతి గల వాళ్ళైతే వీళ్ళు పదజాలం మార్చుకోవాలి కదా. ఎక్కడన్నా మార్చుకున్నటువంటి పంత మీకు ఒక్క పర్టికులర్ మీటింగ్ లో చూపించండి మీరు. అది ఆయన పార్టీ మీటింగే కావచ్చు, ప్రజల్లో మీటింగే కావచ్చు, ఏదన్నా సంవత్సర పాలన విషయంలో కావచ్చు, 100 రోజుల పాలన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆఖరికి సినిమా ప్రమోషన్లు కూడా అక్కడికి వెళ్ళిన ఒకటే పద్ధతి, నేను తిరగదీస్తా, తాట తీస్తా, తిత్తి తీస్తా. ఎంతమంది తీస్తారు, ఎన్ని తీస్తారు? రణిత్ గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసి ఏదో ఒక రోజు అందరూ రివర్స్ అయితే ఆ తిత్తి మేము తీయగలం, ఎండగట్టగలం, ఎక్కడ పంపిస్తారో అక్కడ పంపిస్తాం. ఓకే రణిత్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, మీరు ఒకసారి సిగ్నల్లోకి రండి.